విశాఖ మేయర్ పీఠం కూటమిదేనని అన్నారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. క్యాంప్ రాజకీయాలకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకమని చెప్పారు. వైసీపీ అవినీతి వల్లే అవిశ్వాస తీర్మానం పెట్టామంటున్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ప్రస్తుతం వైసీపీ టీడీపీ క్యాంపు రాజకీయాలు హాట్గా కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మనతో ఉన్నారు. అసలు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏదైతే గత 4 ఏళ్లలో మహావిశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి కూడా వైసీపీ 4 ఏళ్లలో వైసీపీలో ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులందరూ కూడా ఆ 4 షాడో మేయర్లు విశాఖ నగరపాలక సంస్థ ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి కోట్లాది రూపాయల ధనాన్ని దుర్వినియోగం చేసి అడ్డగోలుగా దోచేసి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు అభివృద్ధి చెందారు. కానీ ఆ 4 వైసీపీలో ఉన్నటువంటి షాడో మేయర్లు కనీసం వాళ్ళ వార్డు కార్పొరేటర్లు వైసీపీ వార్డు కార్పొరేటర్లు కూడా అభివృద్ధి యొక్క నిధులు ఇవ్వలేదు. అదే మాదిరిగా ఇవాళ అదే వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూటమి పార్టీల్లో చేరడానికి ఇవాళ క్యూ కడతా ఉన్నారు. అంటే ఇవాళ వాళ్ళ వార్డుల్లో కనీసం కూటమి ప్రభుత్వంలో సరే ఉన్న ఏడాది మా యొక్క వార్డుల్లో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలంటే కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి అవిశ్వాస తీర్మానం ఏదైతే కూటమి కార్పొరేటర్లు అందరూ కూడా జీవీఎంసీ మేయర్ మీద గొలగాని హరివెంకట కుమార్ గారి మీద ఏదైతే అలాగే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్ పైన ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టామో దానికి సంబంధించి క్యాంప్ రాజకీయాలు అన్నది వైసీపీ పార్టీ ఇవాళ శ్రీకారం చుట్టింది. అలాంటి వైసీపీ కొలంబో వెళ్ళారు, అలాగే టీడీపీ మలేషియా వెళ్ళారు. జనసేనకు సంబంధించిన మంది ఒకరిద్దరు మాత్రం వెళ్ళారు. మీరెందుకు క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు? మార్చి 30వ తారీఖునే మా రాష్ట్ర జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు క్యాంపు రాజకీయాలకి మనం దూరం, పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకే మేము అందరం కూడా నడుచుకుంటామని చెప్పి ఆయన ముందర ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది. మాకు దిశ నిర్దేశించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఎప్పుడు కూడా క్యాంప్ రాజకీయాలకి అవి కూడా వ్యతిరేకం. కాబట్టి క్యాంప్ రాజకీయాలకి మనం అందరం దూరంగా ఉండాలి. మనం ప్రజల్లో ఉండాలి. ప్రజలు సమస్యలు ఎప్పటికప్పుడు మనం వాళ్ళ అందుబాటులో ఉండాలి. బాధ్యతమైనటువంటి కార్పొరేటర్ పోస్టులు అంటే ప్రజాప్రతినిధులు అంటే క్యాంప్ రాజకీయాల్లోని విలాసాలకి విహారయాత్రలకి మనం అటువంటి సంస్కృతికి మనం వ్యతిరేకమని చెప్పి మనం ఒక ఇండికేషన్ ఉండాలి. ఖచ్చితంగా మన బాస్కి ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి అటువంటి నచ్చో కాబట్టి ఖచ్చితంగా మనం క్యాంప్ రాజకీయాలు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇదే నెలలో 5వ తారీఖున రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కోన తాతార గారు పిఏసీ సభ్యులు ఆయన సమక్షంలో కూడా కార్పొరేటర్లందరూ కూడా మీడియా సమావేశం పెట్టి క్యాంప్ రాజకీయాల దూరం పార్టీ అధిష్టాన నిర్ణయం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యాచరణ మేము ఏ విధంగా మేము వ్యవహరించాలి, జీవీఎంసీలో అనేటువంటి బాధ్యతమైనటువంటి మా యొక్క బాధ్యతల్ని ఏ విధంగా నిర్వర్తించాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ మేరకు మేము నడుచుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా 58 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్న పరిస్థితి. ఆ తర్వాత కూటమి దాంట్లో కొంతమంది కార్పొరేటర్లు జాయిన్ అవ్వడం కొంచెం సంఖ్య తగ్గింది. కానీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానాలు వాళ్ళు ఒకవేళ వైసీపీకి అనుకూలంగా ఓట్లేసే అవకాశం కూడా ఉండొచ్చు కదా అంటున్నారు. రేపు 19వ తారీఖున వెండి తెరపైన వాళ్ళు ఎవరిని ఏ వైసీపీ కార్పొరేటర్లని బలవంతంగా పార్టీలో జాయిన్ చేసిన సందర్భాలు లేవు. వాళ్ళు పార్టీల సిద్ధాంతాలు, ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. కోట్ల రూపాయల నిధులు విశాఖ నగరానికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో మనం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు ఏదైతే వచ్చారో ఆ యొక్క భావంతో ఉండి పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములుగా ఉండి వాళ్ళు కొనసాగితే గౌరవప్రదంగా వాళ్ళ వార్డులో అభివృద్ధి చేసుకోగలరు. లేదంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఏదో ఒకరోజు ఓట్లు కోసం వీళ్ళు పబ్బం గడుపుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అది వాళ్ళ వ్యక్తిగతం. ఇది మొత్తానికి 19వ తారీఖున జరిగే అవిశ్వాస తీర్మానంలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి మేయర్పేటంపై అధిరోహిస్తారని చెప్పి మూర్తి యాదవ్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాముతో మహేష్, బిగ్ టీవీ, విశాఖపట్నం నుంచి.